హాయ్ ఎవ్రీవన్. టుడే లెట్ మీ టెల్ యూ అబౌట్ డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో డేటింగ్ స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చేసే మొదటి స్కానింగ్ని డేటింగ్ స్కాన్ అంటారు. సపోజ్ మీరు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ స్కానింగ్కి ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అనేది ఉంటుంది డైలమా. సో చాలా మంది ప్రీవియస్ డేస్ ఏం చేసేవారంటే 3వ నెల అయిపోయిన తర్వాత వెళ్దాంలే హాస్పిటల్కి అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇమీడియట్గా మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్కి మనం చేసే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. సో ఇది మొదటి స్కాన్లో మనం ఏమేమి చూస్తాము అంటే బేబీ గ్రోత్ ఎంత ఉంది, అంటే మీ లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి ఈ రోజు డేట్ వరకు బేబీ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది సింగిల్ బేబీయా ట్విన్ బేబీసా అనేది కూడా తెలుస్తుంది. తర్వాత గర్భసంచి లోపల ఉందా, పక్కన ట్యూబ్లో ఏమన్నా గర్భం ఉందా అని తెలుసుకోవడానికి చేసే మొదటి స్కానింగ్ని డేటింగ్ స్కాన్ అంటారు. సో కంపల్సరీ డేటింగ్ స్కాన్ అనేది చేయించాలి. దాంట్లో మనకి బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చిందా లేదా కూడా తెలుస్తుంది. సో బేబీ గ్రోత్, బేబీ హార్ట్ బీట్ అండ్ అది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద యూట్రస్ ఆర్ నాట్ అనే పాయింట్స్ తెలుసుకోవడానికి చేయించే మొదటి స్కానింగ్ ని డేటింగ్ స్కాన్ అంటారు. ఇది ఎస్పెషల్లీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే 2 months కి 3 months కి వస్తుంటాయి. వాళ్ళు కానీ ఇది మిస్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్ గా వాళ్ళకి డెలివరీ డేట్ ఎప్పుడు అనేది ఐడియా ఉండదు. సో డెఫినెట్ గా డేటింగ్ స్కాన్ ఈజ్ రికమెండెడ్. గెట్ ఇట్ డన్ అట్ ద ఎర్లియస్ట్. థ్యాంక్ యూ.